హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. టమాటా రైస్, ఇన్స్టెంట్ టమాటా రైస్. ఈ ముందుగా టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి, పచ్చివేనండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాగానే పెట్టుకొని ఇందులోకి ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేగాక ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా కట్ చేసుకొని వేసానండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అంటే ప్యూరీ ఇష్టం లేని వాళ్ళు, ముక్కలు తగులుతూ ఇష్టపడే వాళ్ళు సన్నగా తరిగేకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక 50% వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలండి. మీకు ప్యూరీ ఇష్టం లేకపోతేను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ ఈ మధ్య మధ్యలో స్వీట్ కార్న్ కానీ, గ్రీన్ పీస్ కానీ, శనగలు కానీ, పెసలు కానీ ఏవైనా వేసుకుంటే కూడా బాగుంటుందండి. ముందు అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాక కొంచెం కారం, ఇది ఘాటుగల కారం ఉండదు కానీ కొంచెమే వేసాను. ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి. దీనికి కాంబినేషన్ ఏదైనా రైతాతో తినచ్చండి. కొంచెం గరం మసాలా, రైతాతో అయినా తినచ్చండి, ఉట్టి పెరుగుతో అయినా తినచ్చండి. లేకపోతేను ఏదైనా కాంబినేషన్ కర్రీ కూడా ఉన్నా చాలా బాగుంటుందండి. అంటే మసాలాలు లేని కర్రీ. అంతా బాగా కలిపేసుకున్నాక ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలినాక అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాక పైన రైస్ వేసుకొని కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అన్నీ నేను మామూలు రైసే ఉడికించాను. అంటే సోనా మసూరి రైసే ఉడికించి వేసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చండి. వేసుకొని రైస్ అంతా బాగా టమాటా గుజ్జుకు పట్టేటట్టు కలుపుకోవాలండి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. అంతా రైస్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. పిల్లల లంచ్ బాక్స్కి అయితే సూపర్ కాంబినేషన్ అండి. దీనికి వెజ్ ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చిన కాంబినేషన్ బాగుంటుంది. ఒక ఆమ్లెట్ వేసి పెట్టేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.